వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను హరిత. నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. 17వ స్థానానికి 17వ స్థానంలో ఇప్పుడు ఆర్థిక పరిస్థితి ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక పక్క ప్రజలంతా కూడా ఫ్రీ బీస్కి అలవాటు పడ్డారు. ఉచితాలు ఎప్పుడా ఎప్పుడా అని చెప్పి కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఒక పక్క ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టే పనిలో కూటమి ప్రభుత్వం కనిపిస్తా ఉంది. మరి ఏదైతే ఉద్యోగాల హామీ ఇచ్చారో 20 లక్షల ఉద్యోగాలు అని చెప్పి ఆ మేరకు పనిచేస్తున్నట్టు కనిపిస్తా ఉంది. ఈ పరిస్థితి, ఈ అప్పుల నుంచి బయటపడే పరిస్థితి మనకి ఎంతవరకు ఉండొచ్చు అనే విషయాన్ని ఉద్యమకారులు చలసాని శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం, అందరికి నమస్కారం సార్, ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం చూస్తే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడు ఈ అప్పుల ఊబిలోంచి బయటపడుతుంది? లేదంటే ఈ ఉచితాలు ప్రకటించుకుంటూ వెళ్తే ఎవరు ఏ రాజకీయ పార్టీ వచ్చినా ఉచితాలు ఉచితాలు అని చెప్పి పెద్ద ఎత్తున వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఉచితాలు ప్రకటించేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసి అన్ని తాకట్లు పెట్టేసి ఈ ఉచితాలు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మళ్ళీ ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది అని చెప్పి కామెంట్స్ చేస్తా ఉన్నారు. మరి దీనికి ఏంటి సార్, అసలు దీనికి సొల్యూషన్ ఏమంటారు? మెయిన్ సొల్యూషన్ ఏంటంటే ఉన్న రాజకీయ నాయకులు మారిపోవాలండి. కొత్త తరం రావాలి. నేను అన్నదానికి కులం, మత పిచ్చి, ఉపప్రాంతి పిచ్చి, లేకపోతే సైకోయిజం, వీర ఫ్యాన్స్ సైకోయిజం ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరికీ ఆలోచన శక్తి ఉన్న వాళ్ళకి అర్థం అవుతుంది నేను చెప్పిన దాంట్లో వాస్తవం ఏంటో. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదండి. నిన్న కేజ్రీవాల్ గారిని కొడటానికి అన్ని ఆయుధాలను ప్రయోగించిన ఆదాని గారి పార్టీ, ఉత్తర భారత పార్టీ, ఆఖరికి ఎలా వెళ్ళిపోయిందంటే అసలు ఫ్రీ బీసులు ఎక్కడా లేదు అన్నట్టు. దీపావళికి, పండగలకి ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఇస్తాం, మిగతాది 500కి ఇస్తాం. తర్వాత ఒక్కొక్క గర్భిణికి మంచిదేనండి, 6 న్యూట్రిషన్ కిట్స్ ఇస్తాం. తర్వాత మళ్ళీ 21,000 ఇస్తాం. 10 లక్షల రూపాయలు పెద్దలకి మంచిదనే చెప్తున్నాను. మిగతా రాష్ట్రాలు, 2 రాష్ట్రాలు ఎందుకు అమలు చేయలేదు? 10 లక్షల రూపాయలు ఫ్రీగా అసలు మొత్తం అనేక విధాలుగా చేసుకుంటూ వెళ్ళారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడానండి ఇంతకుముందు 16 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయని చెప్పి మాజీ ముఖ్యమంత్రి గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగానే చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నుంచి ఆయన మనం తక్కువగా అంచనా వేయడానికి వీలేదు. ఎందుకంటే ఎంఏ ఆర్థిక శాస్త్రం చదువుకున్నారు, ఎంఫిల్ కూడా మధ్యలో ఆపినా సరే ఆయనకు అవగాహన ఉంది. ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఎడం చేయి కర్నూలు టైపులో పేరు తెచ్చుకున్నానికి ముందు చేయనట్టు, పక్క చేయికి తిరిగినట్టు ఉచితాలు భయంకరంగా ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు. ఆయనకి ఆర్థిక పరిస్థితి అర్థమైపోయింది. ఇలా వెళ్తే ఆ రాష్ట్రం ఎక్కడికి వెళ్ళిపోతుందని అర్థమై ఆఖరికి నేను ఇది పెన్షన్ని 3,500కి ఎప్పుడో 5 ఏళ్ల తర్వాత తీసుకెళ్తాను, లేకపోతే మిగతా హామీలు ఏమి ఉండలేదు, మేజర్ హామీలు. మొన్న ఇది చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 99లో రెండోసారి వచ్చిన తర్వాత మూడోసారి ఇవ్వడానికి భయపడ్డారు. ఎందుకంటే ఫ్రీ ఎలక్ట్రిసిటీ అంటే రాజశేఖర రెడ్డి గారు తీగలకి కరెంట్ ఉండదు, తీగలకి, నేను స్పష్టంగా చెప్పేది ఇంత వినేవాళ్ళు ఎంతమంది అన్నా పర్వాలేదండి. తీగలకి మీద తీగల మీద బట్టలు ఆరేసుకోవాలి, అలా ఉచితం ఇస్తే కరెంటే దొరకదు అన్నారు. కానీ రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయారు. చంద్రబాబు నాయుడు రెండోసారి వచ్చేటట్టు పరిస్థితి అర్థమైంది. అమ్మ మనం ఇస్తే రాష్ట్రం నాశనం అయిపోతుంది, మనం అధికారం చేస్తాం అనుకుంటారు చాలా మంది. అందుకని ఆయన ఓకే ఇవ్వలేదు. రాజశేఖర రెడ్డి గారు మొదటిసారి వెళ్ళిన తర్వాత మొత్తం ఆయన ఇచ్చుకుంటే వెళ్ళిన హామీల్లో రాష్ట్రం ఎక్కడికి వెళ్ళిపోతుంటే ఆ పనులకు ఇవ్వాలండి. నేను చెప్పేది ఆ పనులకు ఇవ్వాలి, అడ్డంగా ఓట్ల కోసం అందరికీ ఇవ్వకూడదు. అవసరం వాళ్ళకి ఇవ్వాలి, పెంచాలి, అది వేరే సంగతి. ఆఖరికండి ఒకసారి దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి. రెండోసారి ఎన్నికలు 2009 వచ్చేటప్పటికి మహాకూటమి పెట్టుకున్నా సరే రాజశేఖర రెడ్డి గారికి రాష్ట్ర స్థాయి పట్ల అవగాహన వచ్చింది కాబట్టి నేను ఇంకా ఎక్కువ హామీలు లేను, 7 గంటలు 9 గంటలు పెంచుతాను, నా హామీలు ఏమీ లేవు అని చెప్పి ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. ఇక మీరు చూస్తే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి వచ్చిన తర్వాత అడ్డంగా ఇచ్చుకుంటూ వెళ్ళిపోయి అసలు బటన్ నొక్కడం మంచిదే, కానీ ఏ స్థాయి అండి? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంతకుముందు ఉందా అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంతకుముందు 2000 ఇండస్ట్రీస్ అలా దానికోసం 2014 నుంచి 19 వరకు ఏదైతే ఇప్పుడు పోలవరం ఆ రోజు
పెట్టింది వచ్చినాయో ఫస్ట్ స్టేజ్ మొదట ఏదైతే ఉద్యమం జరిగిందో గట్టి ఉద్యమం ఏదైనా వచ్చినా అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద చూపించడం జరిగింది తప్ప చెప్తున్నాను మేజర్గా అమరావతి మీద కొన్ని నిధులు 9,000 కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అదర్ దాన్ ఇండస్ట్రీస్ మీద డెవలప్మెంట్ మీద చూసుకుంటే క్యాపిటల్ సబ్సిడీ చాలా తక్కువ 2,000 కోట్లు ప్లస్ 4,000 కోట్లు అర్థం అవ్వట్లేదండి. 2019 తర్వాత కూడా అదే వరవడి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి సీన్ అర్థమైపోయింది. ఇంకా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తే పరిస్థితి చరిత్ర క్షమించదు అనుకున్నారు ఏమో కానీ ఆయన హామీలు ఇవ్వడానికి ఇచ్చగించలేదు గట్టి హామీ. ఇది చంద్రబాబు నాయుడు గారు అందరికన్నా కూడా సీనియర్ మోస్ట్ ఇండియాలో ఉన్న ముఖ్యమంత్రి అందరికన్నా సీనియర్ మోస్ట్ ముఖ్యమంత్రి ప్లస్ ఆర్థిక శాస్త్రం పట్ల అవగాహన ఉంది. పైగా ఆయన అప్పులు 14 లక్షల కోట్లు ఇంతకుముందు గవర్నమెంట్లో ఉన్నాయి, ఇంకా అది కాకుండా ఎన్ని ఉన్నాయని చెప్పుకొచ్చారు డెఫినెట్గా. అలాంటప్పుడు హామీలు ఇవ్వాల్సిన పని చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా కొన్ని మేము చెప్తున్నాను కదా, దగ్గర రిపోర్ట్స్ లేవా? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కక్ష సాధింపు వైఖరి వల్ల మిగతా అనేక విషయాల వల్ల ఆ పార్టీ గవర్నమెంట్ రాదని ముందరే తెలుసు. అందుకనే కదా మోడీ గారు జైల్లో వేయించారా లేకపోతే అమిత్ షా గారు వేయించారా, అదాని గారు పార్టీ వేయించి మళ్ళీ దగ్గరికి తీసుకొచ్చి స్టేజ్ మీద షో చేసుకొచ్చిందా డిఫరెంట్ ఇష్యూ. అవన్నీ పక్కన పెడదాం వాస్తవాలు. ఇక్కడ ఈయనకి ఆర్థిక శాస్త్రం పట్ల అవగాహన ఉన్న ఆయనకి సరే అప్పులు అనేది కానీ 14 లక్షల కోట్లు అంటే తెలవకుండా ఉండదు కదండి. ఆయనకి పాత ఐఏఎస్ అధికారులు, ఆర్థిక శాస్త్రవేత్తలు, మాజీలు అనేక మంది ఆయన పక్కన ఉన్నారు, నాలెడ్జ్ సెంటర్ ఉంది అని ఆయన ఒక తమ్ముళ్ళు అని ప్రకటిస్తా రైతు బంధుకు ఇప్పుడు ఇంకెంత 12 ఇది కాకుండా 20,000 మీరు కావాలంటే వీడియో వేయండి, ఇది కాకుండా 20,000 అని చెప్పి సభలో ప్రకటించారు పరిస్థితులు. మళ్ళీ తర్వాత సవరించుకున్న తర్వాత స్టేట్మెంట్లో తర్వాత రోజు కాదు ఇప్పుడు ఉన్నది 13,000 12,500 13,500 పెంచింది 20,000 వరకు ఇస్తాం అంతే తప్ప అదనంగా కాదని ఇచ్చారు. సరే తప్పులేదండి, అప్రిషియేట్. అక్కడి నుంచి మహిళకి ఏ మహిళకి ఏ ఆదాయంతో నిమిత్తం లేకుండా 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి 1,500. ఏందండి ఇది? నాకు కండిషన్స్ వర్తించవు కూడా. అసలు నాకు 57 వరకు 57 దాటిన ప్రతి ఒక్కరికి 4,000 రూపాయలు పెన్షన్. అది త్వరలో 5,000 కూడా చేసేస్తారు ఉద్దేశం ప్రకారం. నేను ఆ పన్నులకు ఇవ్వండి అంటున్నా. అసలు ఆ తర్వాత ఇది ఏది ఉచిత బస్సు పథకం, ఆ తర్వాత ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు. కండిషన్స్ అప్లై అన్నా వైట్ రేషన్ కార్డులు 1,50,00,000 రేషన్ కార్డులు ఏంటంటే నాకు అర్థం కాదు. ఆంధ్రప్రదేశ్లో ఒకనాటి ఆంధ్రప్రదేశ్లో అసలు ఆ రోజు పాపులేషన్ అంతా బిలో పావర్టీ లేని రేషన్ కార్డు ఏంటి, బిలో పావర్టీ బీపీఎల్ రేషన్ కార్డు ఏంటి? కేంద్ర గణాంకాల శాఖ చెప్తుంది పావర్టీ ఆంధ్రప్రదేశ్లో 6.9% పడిపోయిందని ఒక నివేదిక, ఇంకోటి నివేదిక 9%. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ చూసుకుంటే విభజన జరిగిన తర్వాత చూసుకున్నా దాదాపు ప్రజా శ్రేయస్సు గురించి ఆలోచించే వాళ్ళు ఇలాంటి హామీలు ఇస్తారా సార్? ఓన్లీ భావితరాలు ఆ రోజు రాజకీయ అధికారంలోకి రావాలి. ఒకసారి అధికారంలోకి వచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకుంటారు, రెండో వాడు అధికారంలోకి రావాలనుకున్న వాళ్ళు అడ్డంగా హామీలు ఇచ్చేయటం తెలవదు అనుకుంటాను. ఇవాళ సరే 14 లక్షల్లో ప్లస్ అప్పులు మిగతాని కలిపి 15 లక్షల కోట్లు లేవని తేలిపోయింది. మళ్ళీ ఆయనే మాట్లాడారు 8 లక్షలు 9 లక్షల 75,000 కోట్లు అన్న పని ఆయన లెక్కనే. పోనీ 7 లక్షల కోట్లు తక్కువ, అంటే 6-7 లక్షల కోట్లు పోనీ 5 లక్షల కోట్లు అనుకున్న దానికంటే తక్కువ వచ్చినాయి కదా. అది అప్పులు 14 లక్షలు 15 లక్షల కోట్లు ఉన్నాయని తెలిసిన తర్వాత హామీలు ఇచ్చారు కదా. అలాంటి వాళ్ళు మొత్తుకున్నాం కదా. జగన్ గారు కూడా ఇంతకుముందు అడ్డంగా హామీలు ఇస్తే దానికి జవాబుదారీ ఉందని చెప్పి ఎలక్షన్ కమిషన్ లెటర్ పెడితే ఎలక్షన్ కమిషన్ లెటర్ అడిగితే ఇంతకుముందు అసలు ఏం జరుగుతుందండి రాష్ట్రంలో? ఇవాళ ఈ సమయంలో ఇండస్ట్రీస్ రాయితీ సాధించుకుంటే వస్తున్నాయి బాబు, ప్రత్యేక హోదాలో వస్తే లక్షల కోట్లు రాష్ట్రానికి వస్తుందంటే ఇవన్నీ పక్కన పడేసి పాలకులు ఇవాళ ఆదాని గారి తమ్ముడు అన్నది గుజరాతీ మారవాడి వ్యాపారులు ఎవరైతే ఏముందండి ఆ మిత్తల గారికి నేను వేలాది ఎకరాలు పందేరం చేస్తాను, ఆయనకి కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రజలు కట్టే పన్నుల్లోంచి వచ్చే 10-15 సంవత్సరాల సబ్జెక్టు కరెక్షన్ అని కేంద్ర ప్రభుత్వం ఆయనకి రావడానికి ఇచ్చిన నివేదిక లేదా రాష్ట్రం బయట పెట్టమనండి. మా ఆరోపణ 40,000 కోట్ల 90,000 కోట్లు అయ్యగా జాగీరండి మారడి కేంద్రం మొత్తం పెట్టుకుంటుంది. గడప ఉక్కు కర్మాగారం వస్తే ఇవాళ దీనికి ఎన్ని వేల కోట్లు ఇచ్చినా 3 ఏళ్లలో గుజరాతీ మారవాడి సప్లైదారులు కట్టుకున్నాక సరిపోద్దేమో. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రైట్ వాళ్ళ మైన్స్ కేటాయించండి,
దాన్ని 0.7 నుంచి టూ 7 మిలియన్ టన్స్, 7.3 నుంచి 20 మిలియన్ టన్స్ తీసుకెళ్ళాలి. దాని కెపాసిటీని ఒక 5,000 కోట్లు పెడితే సరిపోద్ది. దాని స్పెషాలిటీ స్టీల్ పెడితే సరిపోద్ది. దానికి మరి దాని సొంతంగా రాష్ట్రానికి లేదా దేశానికి 3,000 కోట్లు 4,000 కోట్లు సంవత్సరానికి ప్రాఫిట్ ఇస్తుందని చెప్తుంటే ఎనరా స్టీల్ రేట్లు వాళ్ళు పడిపోయినాయా? సొంత మైన్స్ కావాలా? నేను చెప్పేది అర్థం. ఏం జరుగుతుంది అసలు దీంట్లో? నడుగొంటూ స్పేర్ జగన్మోహన్ రెడ్డి గారు ఆల్సో వై షుడ్ బై మంచి పని చేసినప్పుడు ఆయన అభినందిద్దాం డెఫినెట్గా. కొన్ని విషయాల్లో ఏది టీసీఎస్లో ఆయన ఒక ప్రయోగం చేశారు. వాళ్ళు వాళ్ళు రావడానికి అనేకం వాళ్ళతో రిలయన్స్తో కూడా అగ్రిమెంట్స్ చూసామండి. ఇవాళ సహకారం చేయడానికి లోకేష్ గారు చూస్తున్నారు. యూ షుడ్ అప్రిషియేట్. కానీ నేను అంటున్నాను ఏం సిచ్యువేషన్ అండి ఆంధ్రప్రదేశ్లో. ఇవాళ కమింగ్ బ్యాక్ టు ద వన్ మోర్ పాయింట్ అండి. 1.7% 2011 లెక్కలు నేను చెప్తాను. పశ్చిమ గోదావరి జిల్లాలో టీఎఫ్ఆర్ రేటు 0.7 పడిపోయింది. అంటే ఆంధ్రప్రదేశ్, విభాజిత ఆంధ్రప్రదేశ్లో ప్రొడక్టివిటీ అంటే ఫెర్టిలిటీ రేటు అంటే మనుషులు పుట్టే రేటు అంటే సంవత్సరానికి దేశ జనాభాలో 2% చనిపోతారండి అంచనా అండి. అంటే తిరిగి ఫెర్టిలిటీ రేట్ 2+ ఉంటేనే 2.1 2.2 ఉంటేనే మళ్ళీ కొంచెం గ్రోత్ కనపడుతుంది, యూత్ కనపడతారు. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే కొత్త లెక్కలు రాలేదు. కానీ ఎకనామిక్ సర్వే కానీ మిగతా పరిగణిస్తే జనాభా లెక్కలు రాపోయినా కొన్ని జిల్లాల్లో వాళ్ళు 1 లోపు పడిపోయింది, 0.7కి వచ్చేసింది. అంటే ఒక భయంకరమైన మైనస్లో ఉంటుంది. దాని మీద సరే వీళ్ళు పెంచుతారు పిల్లల్ని, కానీ కేంద్రం మాత్రం తగ్గించేస్తుంది. వాళ్ళ ప్రతి దాంట్లోనే మనం దేశానికి త్యాగం చేస్తే దుర్మార్గం చేస్తున్నారు. ఇవాళ ఒకటే ఆల్టర్నేటివ్ అండి, అప్పులు ఎక్కువైపోయినాయి, వడ్డీలు రీషెడ్యూల్. మరి వడ్డీలు రీషెడ్యూల్ చేస్తుంటే అమరావతి లోన్కి 10.2% అమరావతి బాండ్స్ లోన్స్ తీసుకొచ్చి ఎవరికి చెప్పారు? 2018లో బాండ్స్ ఇచ్చారు వేలాది కోట్ల రూపాయలు. ఇవాళ వరకు తెలియదు. 10.2% క్వార్టర్లీ వడ్డీ అంట. నేను చెప్పింది చాలా బాధగా ఉంటుంది, కానీ వాస్తవాలు ఎందుకు చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అడ్డంగా 7% పైగా అప్పులు తీసుకొచ్చారు. అప్పుడు ఇంకా 2018లో ఇంట్రెస్ట్ రేట్లు తక్కువ ఉన్నాయి. ఎవరికి వాళ్ళు ఏం జరుగుతుందో కూడా తెలియటం. ఆర్థిక శాస్త్రాలు చదువుకోక్కర్లేదు, దీంట్లో సామాన్యులకు అర్థం అవుద్ది. కానీ చాలా మందికి ఏంటంటే ఇవాళ వచ్చే సోప్స్, జగనన్న కానుకలు, చంద్రన్న తోపాలు, ఏందండి ఇది? ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? భావితరాలు అక్కర్లేదు వీళ్ళకి. ఇవాళ చెప్తున్నాను కదండి, ఇవాళ పాలకులకి భావితరాలు అక్కర్లేదు. కావాలంటే మతం పేరు మీద, ఒక ఆయన మతం పేరు మీద నేను ఉత్తర ఆర్య అదేదో తనం ఒక ఆయన వస్తాడు, ఒక ఆయన ఆయన తిడతాడు, ఈయన తిడతాడు. ఈ సోది చూసుకుంటున్నా సరిపోతుంది జనాలకి. రాష్ట్రానికి ఏంటంటే ఏదో మహారాష్ట్రలో తగిలేశారు. ఈ పొల్యూషన్ వద్దు, ఫ్యూచర్లో ఈ రిఫైనరీస్ అనేది అవుట్డేటెడ్ అయిపోతాయండి. మాకు ఈ పొల్యూషన్ వద్దురా బాబు మా దగ్గర అని చెప్పి మహారాష్ట్రలో తల్లి తగిలేస్తే అదో పెద్ద మేము వేలాది ఎకరాలు కావాలని వాళ్ళు కంగి పెట్టారంట. అది తీసుకొచ్చి పాపం నోరు లేదనుకుంటారు, ప్రకాశం జిల్లాలో పడేద్దాం అనుకుంటున్నారు. మీరు ఇచ్చే ఇన్సెంటివ్స్ ఇవ్వండి. గిఫ్ట్ సిటీకి 100% గిఫ్ట్ ఇచ్చారు. మీకు రాష్ట్రం నిలబడుతుంది, భావితాలు నిలబడతాయి. 10 నుంచి 15 లక్షల మంది ఇండస్ట్రియలిస్టులు వస్తారు. వీళ్ళు ఆ సంపద సృష్టిస్తారు. సంపద సృష్టించడానికి యువత సృష్టిస్తారు. ఒక వ్యక్తి సృష్టించడండి, సమాజం సృష్టిస్తుంది. అద్భుతమైన యువత ఉన్నారు. ఇప్పుడు నేను నా ఇంటర్వ్యూలో తిట్టుకునే వాళ్ళు కూడా వాళ్ళ మనసాక్షి తెలుసు, వాళ్ళ శక్తి తెలుసు. ఆశ్రయ వాళ్ళ యువతకి, ఆ యువతకి టెక్నాలజికల్గా మళ్ళీ 100% ఎగ్జామ్షన్ 10-15 సంవత్సరాలు ఇవ్వండి, ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు ఆంధ్రప్రదేశ్. అంతే తప్ప వీళ్ళు వెళ్ళి వేరే దగ్గర గుజరాతీ మార్వాడి కంపెనీ దగ్గర బానిసలను ఎందుకంటున్నానంటే అండి, అంటే మిగతా వాళ్ళ దగ్గర పనిచేశారంటే వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో మన పార్సిల్ దగ్గర, టాటాల దగ్గర అలా ఉండదండి. అని భయంలా చెప్తున్నా, అందరినీ నేను అనలేను. అందులో చాలా మంచి వాళ్ళు ఉంటారు. బిర్లా గారు స్వతంత్ర ఉద్యమానికి కూడా సాయం చేసిన వ్యక్తి ఉన్నారు. నేను అలాంటి వాళ్ళని అనట్లేదు. కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు మొత్తం ఇండస్ట్రీస్ చూస్తున్నాను. 99% మంది గుజరాతీ మార్వాడి వచ్చి పెట్టుబడి పెట్టాల్సిందేనా? వాళ్ళు లోన్లు ఎవరు ఇస్తున్నారు? అప్పులు బ్యాంకులు ఇస్తున్నాయి. వీళ్ళకి ఇవ్వలేరా? మళ్ళా చెప్తున్నాను, రాష్ట్రాన్ని అప్పులు ఊబిలోకి తీసుకెళ్ళిపోతున్నారు కాదు, రాష్ట్ర ప్రజలను తీసుకెళ్ళిపోతున్నారు. ఏంటండి ఈ ఎలక్ట్రిసిటీ కంపెనీలకు ఆడుకోవటం ఏంటి? ఏపీ జనుకోకి ఇస్తే ఎందుకండి వేలాది ఎకరాలు వాళ్ళకి దాదాపు తెస్తారు? మన రాష్ట్ర మన వాటర్ ప్రాజెక్టులు మనం కట్టుకుని వాటర్ ఏమో వాళ్ళకి ఇచ్చేసి పంపుడు స్టోరేజ్లా.
నేను చెప్పిన దానికి ఆళ్ళు ఇళ్ళు కాదు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అని కాదు. అసలు ఏందండి వీళ్ళకి ఇవ్వటం ఏంటి అసలు? అంత చేతకాని జనుకోలు ఉన్నాయా? దమ్మున జనుకోలు ఉన్నాయి. నేను చెప్పింది ప్రతి మాట వాస్తవం కాదు. నన్ను నేను మాట్లాడిన దానికి అందరికి బాధ రావచ్చు, అందరికి కాదు కొందరికి వీర అభిమానాలు ఉండొచ్చు. రాష్ట్రం గురించి ఇప్పుడు మేము అన్నాను మాట చెప్తున్నానండి. మేము ఉద్యమం కూడా మళ్ళీ చెప్తున్నాం పదే పదే. 2019 తర్వాత ఉధృతంగా ఉద్యమం చేసాం. మీడియా 90% పట్టించుకోలేదు. ఇవాళకి పిలవదు మేజర్ మీడియా మమ్మల్ని. మేము ఆమె చెప్పులు పెట్టుకోవట్లేదు. నేను ఆ కుటుంబ సభ్యులు ఈ కుటుంబ సభ్యులు అడ్డంగా తిట్టి మళ్ళీ ప్లేట్ మార్చి వాళ్ళని తిట్టి ఈ భజన కార్యక్రమాలు కూడా చేయలేను. అందరిని అంటలేదండి, చూపించిన కొంతమంది ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కానీ ఏం జరుగుతుంది రాష్ట్రంలో చెప్తున్నానండి. చాలా ఇబ్బందికరమైన పరిణామాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ దీనికి ఒకటే సొల్యూషన్, అంటే మొత్తం సొల్యూషన్ అంటే కొత్త తరం రావాలి. అది వచ్చే భావోద్వేగాలు రెచ్చగొట్టేశారు. మతం పేరు మీద, కులం పేరు మీద ఫ్యాన్స్, వీర ఫ్యాన్స్, సినిమాల మీద పిచ్చి. అభిమానం ఉండడం తప్పులేదు, పిచ్చి, ప్రాణం ఇచ్చే పిచ్చి. తమ్ముడు కోసం అన్న కోసం ప్రాణం కాదండి, సినిమాల హీరోల కోసం ప్రాణాలు ఇచ్చే పిచ్చి. నిజ జీవితాలు తెలియదు వాళ్ళకి, ఏదో బయట బిల్డప్లో ఉంటాయి. అందువలన మై హంబుల్ రిక్వెస్ట్ టు ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. వాళ్ళ సిచ్యువేషన్ తెలంగాణ టాప్లో ఉందండి పర్ క్యాపిటల్ ఇన్కమ్లో. కానీ ద ఫేస్ లాస్ట్ టైం వెళ్ళిన అప్పులకి అది కూడా కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. తెలుగు జాతి నెంబర్ ఉండాలని కోరుకున్నాను. అందుకని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకు ఇవాళ ఏదైతే అప్పులు ఏదైతే ఉన్నాయో ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారు, ఆర్థిక పరిస్థితి కుదుపడిన తర్వాతే మిగతా అమలు చేస్తానని. 20,000 రూపాయలు రైతులు, కానీ అది ఎలాగో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే 13 ఇంకా పెంచుతుంది కాదు, రైతులకు వస్తుంది. ఇప్పుడు నేను ఆయన ఫెయిల్ అయ్యారని కూడా అంటలేదు, తప్పు లేదండి. ఇప్పుడన్నా వాస్తవాలు చెప్పారు. కానీ ఇంకోటి మీద దోసే మాకండి కంప్లీట్గా. దీనికి కారణం రోసే గారు, దీనికి కారణం ఇంకొక పాత అయినా జగన్మోహన్ రెడ్డి గారు తోసారు కదా కొన్ని విషయాల్లో. దోసే మాకండి ఇంకొకళ్ళ మీద. వాస్తవాలు ప్రజలు చెప్పండి, అర్థం చేసుకుంటారు. మీరు డెఫినెట్గా ఆ రోజు రుణమాఫీ అప్పుడు ఆ రోజు ఆ వాస్తవాలు చెప్పాల్సింది. ఇవాళ విభాజిత రాష్ట్ర ఇలా ఉందే భయంకరంగా 1,50,000 ఇవ్వలేని 50,000 ఇదే రోజు నేను చేస్తానని చెప్పేస్తే ప్రజలకు నమ్మకం వచ్చి ఉండేది. చంద్రబాబు నాయుడు గారు ఆ కాన్ఫిడెన్స్ ఉండేది. ఇవాళ అబ్సల్యూట్గా ఇవాళ ఇంకా నేను కళ్యాణ్ బాబు గురించి మాట్లాడినాను. ఎందుకంటే ఆయన సరే, నేను ఆయన ఏదో 10th చదువుకున్నారు ఇవన్నీ మాట్లాడలేదండి. ఆయనకు అవగాహన ఉన్నా సరే ఆయన అంతా ఆదాని గారు ఉత్తర భారతీయ జనతా పార్టీ ఏం చెప్తే అది చేస్తున్నారనే పరిస్థితికి వెళ్ళిపోవటం అత్యంత బాధాకరం. మతం పేరు మీద నేను మానవత్వం నాకు ముఖ్యమైన మనిషి మళ్ళీ రూట్ మార్చేసుకుని తిరుపతిలో జరిగిన దానికి కనకదుర్గమ్మ గుడిలో చేశారు, సంతోషం. ఓ హిందూ మతం ఉన్నవాడిగా నేను, కానీ విద్వేషం రెచ్చగొట్టేటట్టు ఉత్తర భారతీయులలో తిరుపతి దేవస్థానం మీద విద్వేషం రెచ్చగొడితే గొడ్డు మాంసం కలిపింది శ్రీరాముడికి పంపించారు అసలు ఎప్పుడో జనవరిలో. మరి ఇప్పుడు దాకా ఎందుకు యాక్షన్ చేశాను? గురి ఎందుకు వేయలేదు? ఎంతండి ఉత్తరదాశ అసహ్యం వచ్చిందా మా వెంకటేశ్వర స్వామి మీద? పైగా అక్కడికి వెళ్ళి మాట్లాడటం ఏంటి? వెంకటేశ్వర స్వామి ఇప్పుడు వరకు వెంకటేశ్వర స్వామి ఇప్పటి నుంచి మాకు అయోధ్య, ఎప్పటి నుంచి అయోధ్య ఎవరు చెప్పారు సౌత్ ఇండియన్స్? మాకు వెంకటేశ్వర స్వామి ముఖ్యం అండి, సిద్ధి సేవ ముఖ్యం. ఏందండి గొడవ ఏంటి? మత గొడవలు ఏంటండి? నాకు అర్థం కాదు. ప్రత్యేక హోదా కోసం ఏమన్నారు? అద్భుతమైన మనిషి అయినా, అద్భుతమైన పోరాట తత్వం ఉన్నారు, చూపించారు. కొన్నాళ్ళైనా సరే ఉత్తర భారతీయ అహంకారం నశించాలన్నారు. ఆ సనాతనవాదం అనేది ఉత్తర ఆర్యవర్తనం పరిస్థితి, దక్షిణాది గుర్తించదు, దిక్కుమాల దక్షిణాది మేచులు అని రాసుకున్న గ్రంథాలు కూడా చాలా ఉన్నాయి. మరి అన్ని వందల గ్రంథాలు చదివారన్నారు. నేనన్నా ఏం జరుగుతుంది? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి అందరూ మాట్లాడరే. ఇవాళ ప్రత్యేక విభజన హామీలు వస్తే లక్షల కోట్లు వస్తుంది, రాష్ట్ర ప్రజలు బాగుంటారు. దాని గురించి మాట్లాడకుండా అప్పులకి వెళ్తాను ఏంటండి? బాధగా ఉందండి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, దీని మీద రాష్ట్ర ప్రజలు పునరాలోచించాలి. దయచేసి కొంత త్యాగం అన్నా తప్పదండి. ఇవాళ అమరావతిని అప్పులతో కట్టి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది, అమరావతికి అప్పులు ఇచ్చారు, చప్పట్లు తెలుసుకున్నాం. ఎప్పుడో లాస్ట్ ఇయర్ 2023లోనే 12,900 కోట్లు ఇస్తానంటే నువ్వు సంతకం పెట్టాలి. ఏది పోలవరంకి 2వ స్టేజ్కి మిమ్మల్ని సాగు కొడతామంటే ద్రోహిగా మిగలొద్దన్నాం. ఆ రోజే నిధులండి దానికోసమా? స్టీల్ ప్లాంట్ కోసం 11,000 ఎవరికి లాభం చేయటానికండి? దాన్ని అందంగా ముస్తాబు చేసి తీసుకెళ్లి ప్రజల నిధులతో తీసుకెళ్లి ఆదాని గారు, అంబానీ గారికి పోసుకోక 2 ఏళ్ల తర్వాత కట్టబెడతానిక? ఇప్పుడు ప్రజలు అసంతృప్తంగా సాగు చెత్త కొట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆదాని గారి పార్టీ పాగా వేసి మతాల మీద గొడవలు పెట్టి అప్పుడు ఈ మతాల్లో కొట్టుకుంటుంటే ఇచ్చేద్దామన్నా? నేను అడుగుతున్నానండి, నేను నిర్ధారణ కదా అడుగుతున్నాను. ఎన్నాళ్ళు గ్రహిస్తారండి? ఇది ఎంత బాధగా ఉంటుంది. ఎవరు మాట్లాడుతున్నారు? ఇవాళ గ్రోత్ రేట్ ఉంది, లెక్కలు తీయండి.
2014 టు 19 మధ్యన ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత, 2019 నుంచి 24 మధ్యన స్థానం ఎంత తీయండి. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2019లో ఎంత, 2024 ఎంత తీయండి. 2009లో విభాజిత ఆంధ్రప్రదేశ్ కూడా తీయండి, తప్పులేదు. ఎవరి లెక్కలు వాళ్ళు చెప్పేస్తారా? ఒకరి మీద వాళ్ళు దోషేసుకుంటారు. రాష్ట్రాన్ని కలిపి అభివృద్ధి చేసుకోవాల్సిన పోయి పొద్దున్న వేస్తే వాళ్ళని తిట్టుకుంటామా? ఒక మాజీ ముఖ్యమంత్రి భార్య గారిని తిట్టడం, దాన్ని ఎమోషన్ చేయటం, ఇంకోళ్ళని పెట్టడం, ఇంకోళ్ళు పెళ్లి చేసుకున్నారు, పెళ్లి కాకుండా పిల్లలు పుట్టించారు. ఏంది ముఖ్యమా? వాళ్ళ వ్యక్తిగతం అది అయితే, వాళ్ళ వ్యక్తిగతం అయితే ఏందండి నాకు అర్థం కాదు. డైవర్షన్ పాలిటిక్స్. వాళ్ళ పేపర్ తెలిస్తే చాలండి, వాళ్ళు చెప్తున్నాను. దావోస్లో ఏం జరిగిందో కూడా చూస్తున్నాం కదా. నేను కొంచెం వివరణ ఎక్కువ ఇచ్చాను. దావోస్లో ఏం జరిగిందండి? అంత జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చేమంటే అది మిత్, అది ఏమీ లేదు, ఓన్లీ నెట్వర్కింగ్ మీటింగ్కి. ఇంతకుముందు వెళ్ళినప్పుడు అందుకనే వాళ్ళ కాళ్ళు అరిగేలా పొద్దున్నే లేచి అక్కడ కూర్చుని జాకీలు పెట్టి లేపితే జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్రాల కోసం కాదండి, అది వాళ్ళ వ్యక్తిగతాల కోసం నేను అన్నాం. నేను అడిగింది ఒకటే, అక్కడికి వెళ్ళి కాళ్ళు పట్టుకుని బతిమాలేది అదని కాదు. మీరు విభజన హామీలో రాయితీలు తీసుకురండి, మొత్తం ప్రపంచ కంపెనీలందరూ మీరు ప్రెజెంట్ చేయండి, అవసరం. కానీ వాళ్ళందరూ వస్తారు ఇక్కడికి. మీరు రాయితీలు తీసుకొస్తే చెప్తా అనేకసార్లు చెప్పాను, పిడుగురాళ్ళలో మిట్ట మధ్యాహ్నం 11 గంటలు ఏసీ లేకుండా మీటింగ్ పెట్టండి, గుజరాతీ మారవాడి వ్యాపారులంతా మీ కాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇక్కడికి వస్తారు, మీ రిక్వెస్ట్ కోసం కాళ్ళ ముందు మొత్తం చుట్టూ తిరుగుతూ ఉంటారు. రాయితీలు సాధించుకోండి, ఇస్తున్నారు బోల్డ్ అని అందరికీ. ఏదో అదొచ్చింది ఇదొచ్చింది డైవర్షన్, 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడండి? నేను అడిగారు బ్లూంబర్గ్లో కూడా, మీరు అదన్నారు బీపీసీఎల్ వచ్చేస్తుంది మాకు 90,000 కోట్లు, 90,000 కోట్లు ఏదో అదొక పొల్యూషన్ నెత్తి మీద తీసుకొచ్చి పెడుతున్నారు. సరే, కొంత చుట్టుపక్కల ఆర్థికంగా డెవలప్ అవుతుంది, మీరు దాని బదులు మిగతా వద్దా, మిగతాది రావాలంటున్నా. ఎన్ని ఉద్యోగాలు వస్తాయన్నారు? ఒక ఆయన అంటాడు 80,000 ఉద్యోగాలు అంటారు, ఆయన కావాలి కింద వాళ్ళు, పార్టీ వాళ్ళు. 5,000 ఉద్యోగాలు వస్తే ఎక్కువ అండి ప్రత్యక్షంగా, అది కూడా రావు. మళ్ళా చెప్తున్నాను, వద్దా అంటే ఖచ్చితంగా కావాలి. ఏం కావాలి? పొల్యూషన్. ఇక్కడ గ్రీన్ ఎనర్జీ అని మొత్తం దేశానికి గ్రీన్ ఎనర్జీ ఇవ్వడం కోసం విశాఖపట్నాన్ని పొల్యూషన్ చేస్తారా? అవసరమే. మీ దాని మీద వైట్ పేపర్ ఇవ్వండి. ఏపీ ఆంధ్రప్రదేశ్ రెన్యూవల్ ఎనర్జీ సంస్థ కూడా వాటా ఉంది కాబట్టి చర్చిస్తున్నాం. అది వద్దని అంటలేదు. అసలు ఏం జరుగుతుంది? కుర్రవాళ్ళని పారిశ్రామికవేత్తలుగా చేయండి అంటే గుజరాతీ మారవాడిలే దేశం అంతా ఏలాలా? ఫైనాన్షియల్ గా ఉన్న 50 మందిలో మొత్తం 30 మంది, లేదా మిగతా 15 వర్గాలు మిగతా వాళ్ళు రాకూడదా? డెఫినెట్లీ మిగతా వాళ్ళు నేను ఖచ్చితంగా నాన్న పూలి ఆశయాలు నాకు ఉన్నాయి, డెఫినెట్ గా నేను ఏంటంటే జరుగుతుంది. వీళ్ళకి మాత్రం మతం ఇచ్చి రెచ్చగొట్టేయటం, దాంట్లో నేను కులానికి తక్కువ కాదు, కూటి తక్కువేనని చెప్పి రెచ్చగొట్టడం అబ్సల్యూట్లీ రాంగ్ ట్రెడిషన్. చూద్దామండి అయితే. సరే, రైట్ సార్, ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. తిరిగి మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం సార్.